హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి లైట్ రూమ్లో జస్ట్ 3 minutesలో ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఇలా ఉన్న ఫోటోని ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి జస్ట్ 3 minutesలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. మన టాపిక్ వచ్చేసి లైట్ రూమ్ గుర్తుంది కదా. సో ఆ అప్లికేషన్ వచ్చి కింద లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా ఎడిట్ చేసుకోవడానికి మీకు రాకపోతే నేను ఆన్లైన్ ఎడిటింగ్ కూడా చేస్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ అక్కడ నుంచి నా కాంటాక్ట్ కానీ నేను ఫోటో ఎడిట్ చేస్తాను. ఇంకెందుకు కావాల్సి ఫోటో స్టార్ట్. సో లైట్ రూమ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ కింద వచ్చి చూస్తే ప్లస్ అనే ఐకాన్ ఉందా, దాని మీద ట్యాప్ చేయండి. ఇచ్చేసి మీ ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. ఓకే, యాడ్ నొక్కితే ఆటోమేటిక్గా ఈ ఫోటో అయితే ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి లైటింగ్ ఎఫెక్ట్, లైటింగ్ అని ఉన్న కింద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ అడ్జస్ట్మెంట్స్ ఇట్లా చేసుకోవడానికి మీకు ఇబ్బంది అయితే ఆటో మోడ్ అని ఉంటుంది. ఆటో మోడ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అవన్నీ సెట్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన కలర్ గ్రీన్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇచ్చేసి మళ్ళీ వచ్చి పక్కన చూడండి మిక్స్ అని ఉందా, మిక్స్ మీద ట్యాప్ చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ మీద సెలెక్ట్ చేసుకొని మొత్తం ఇది తగ్గించేయండి. దాని కింద వచ్చి పెంచేయండి మొత్తం. సో మళ్ళీ వచ్చేసి దాని పక్కన గ్రీన్ ఉందా, గ్రీన్ కూడా సేమ్ మొత్తం తగ్గించేయండి. దాని కింద వచ్చేసి పెంచండి మొత్తం. ఓకే, పెంచేసిన తర్వాత మనకు వచ్చేసి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లూ కలర్ని కొంచెం సెలెక్ట్ చేసుకొని కొంచెం తగ్గించి సెకండ్ వన్ కొంచెం పెంచండి. మనకి పంచ్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. సో థర్డ్ వన్ కూడా కొంచెం ఓకే చేసుకున్న తర్వాత మనకి ఫేస్ అనేది వైట్ కావాలి. వైట్ కావాలంటే మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ఇచ్చి దాన్ని కొంచెం పెంచి సెకండ్ వన్ తగ్గించండి కొంచెం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి కొంచెం పెంచండి. ఓకే, మనకి ఫేస్లో అయితే వైట్ అయిపోయింది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ పక్కన మనకి ఇంకో 3 పిక్స్ లాగా కనిపిస్తున్నాయి, దాని మీద ట్యాప్ చేయండి. ఇస్తే మనకి పక్కకి ఇలా స్క్రోల్ చేయండి, కొన్ని ఫోటోస్ ఇస్తే వస్తాయి. అందులో 3 ఆప్షన్ ఎంచుకోండి, 03 అనే దాని మీద ఆప్షన్ ఎంచుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. దాన్ని మొత్తం పెంచండి, మనకి ఇలా అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. సో టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి మళ్ళీ పక్క స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్స్ అని ఉందా, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లారిటీ అని ఉందా, ఫస్ట్ అది కొంచెం పెంచండి. ఓకే, ఫోటో అనేది క్లారిటీ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి కొంచెం పెంచండి, అది కూడా ఓకే. థర్డ్ వన్ వచ్చేసి విగ్నెట్, దాన్ని కూడా కొంచెం తగ్గించండి. ఓకే, విగ్నెట్ తగ్గించేసిన తర్వాత మనకి ఇప్పుడు ఫేస్ అనేది కొంచెం స్మూత్ చేసుకోవాలి. ఫేస్ అనేది చూడండి కొంచెం మనకి అంత బాగోలేదు. సో ఇప్పుడు మన ఫేస్ని స్మూత్ చేసుకోవాలంటే మనకి దాని పక్కన ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి కలర్ నైస్ అని ఉందా, దాన్ని కొంచెం పెంచుకోండి. ఓకే, మళ్ళీ ఇంకోటి నైస్ అని ఉందా, దాన్ని కూడా సగం పెట్టేసేయండి. పెంచుకుంటే మనకి ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఓకే. మన స్మూత్ కూడా అసలు ఎంత స్మూత్ అయిపోయింది ఒకసారి చూడండి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫోటో అనేది ఎలా సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన వచ్చి చూస్తే 3 డాట్స్ ఉన్నాయా, 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి కింద చూడండి సేవ్ టు డివైస్ అని ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో సింపుల్, ఇంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. సో ఇలాంటి వీడియో నెక్స్ట్ టైం పెట్టాలా వద్దా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.